యాగం నా చేతుల మీదుగా జరగడం నా అదృష్టమని తెలిపారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. 15 రోజుల పాటు ఎమ్మిగనూరులో పండుగ వాతావరణం. శాసనసభ్యునిగా నిలబెట్టినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే. విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభం. 12 గంటల 47 నిమిషాల 50 సెకండ్లకు అగ్నిహోత్రం ప్రారంభం. వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులు. విశ్వశాంతి యాగంతో ఎమ్మిగనూరు పునీతం. లోక కళ్యాణం కోసం జరగబోయే విశ్వశాంతి మహాయోగం అతిరుద్ర యాగం కోసం ఎంతో మంది భక్తులు స్వచ్ఛందంగా శ్రమించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి శక్తి కొలది తమ సహాయ సహకారాలు అందించి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేశారు. ఈ రోజున కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి పర్యవేక్షణలో జరగబోయే వైదిక మహాయోగ కార్యక్రమానికి ఎమ్మిగనూరు పట్టణ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య, బండారి నర్సప్ప, మరికొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి పూజతో ఆరంభించారు. యాగం కోసం తలపెట్టిన కార్యక్రమంలో అగ్నిని రాజేయడానికి అందరూ ఇంటిలో ఉపయోగిస్తున్నట్లుగా అగ్గిపెట్టెతో అగ్గి రాజేయకూడదని స్వరూపానంద స్వామి పేర్కొన్నారు. ఈ యాగం కోసం అగ్నిని రాజేయడానికి ప్రత్యేకంగా తయారు చేయబడిన రాగి చెక్క మరియు చంద్ర చెక్కతో తయారు చేయబడిన పరికరంతో మేధోమదనం చేయబడి ఎంతో మంది వేద పండితుల చేతుల మీదుగా ప్రయత్నించి సుమారుగా 12 గంటల 47 నిమిషాల 50 సెకండ్లకు అగ్నిని రాజేశారు. యజ్ఞాన్ని ప్రారంభించారు. అనంతరం అందరూ మండపం చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాగ కమిటీ పెద్దలు, పట్టణ ప్రముఖులు, స్త్రీలు, పురుషులు, దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాగం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలా శోభాయమానంగా గొప్పగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో లోక కళ్యాణం కోసం జరుగుతున్న 87వ విశ్వశాంతి మహాయాగం ఇక్కడ తలపెట్టడం, అలాగే నా చేతుల మీదుగా ఈ బృహత్ కార్యం జరగటం భగవంతుని కటాక్షమని ఆయన అన్నారు. శాసనసభ్యునిగా నిలబడి ఈ యాగం జరగడానికి అవకాశం కల్పించిన పట్టణ ప్రజలకు ఆయన ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. లోక కళ్యాణం కోసం జరగబోయే ఈ క్రతువులో పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల వారందరూ పాల్గొని ఈ యాగ ఫలితాన్ని పొందాలని ఆయన ఆకాంక్షించారు. 15 రోజుల పాటు ఎమ్మిగనూరులో పండుగ వాతావరణం ఉంటుందని, భక్తులందరూ ఇందులో నియమనిష్టలతో పాల్గొని దేవుని కృపా కటాక్షములు పొందాలని ఆయన కోరారు. శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వాముల వారి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞానికి మా ఎమ్మిగనూరు గడ్డని ఎన్నుకోవడం, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన మా ప్రజలందరికీ, ఎమ్మిగనూరు ప్రజలకు ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఏదైతే ముందుగా ఆది విఘ్నాలు లేకుండా జరిగితే గణపతి హోమం దగ్గర నుంచి, గణపతి పూజ దగ్గర నుంచి నాకు కూర్చునేటువంటి అవకాశం కల్పించినటువంటి మా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు ముందుగా, అదే రకంగా స్వరూపానంద స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదైతే ఈ యొక్క యాగం ఫలితం ఏదైతే చెప్తున్నారో, చాలా లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం చేసేటువంటి ఈ క్రతువుల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని బ్రహ్మాండంగా 15 రోజులు మా ఎమ్మిగనూరులో పండుగ వాతావరణంలో ఈ యాగాన్ని జరుపుకుంటున్నాం. అందరు భక్తాదుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరు, నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా వారి వారి సహాయ సహకారాలతోటి ఈ యొక్క యజ్ఞాన్ని దిగ్విజయంగా చేసుకుంటాం. 15 రోజులు కూడా ఒక నిష్ఠతోటి ఈ యజ్ఞాన్ని, ఈ ప్రాంతాన్ని, అదేవిధంగా ఈ జరుగుతున్నటువంటి క్రతువుని ఏదైతే ఉందో ఘన విజయంగా చేసుకుంటూ ముందుకు పోతూ ప్రతి ఒక్కరు కూడా భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం.